హాయ్ ట్రేడర్స్, మనం ఇది రికార్డెడ్ వీడియో ఒకసారి చూడండి. అయితే స్టాప్ లాస్ లేదా టార్గెట్ 7 పాయింట్స్ ఎస్ఎల్, టార్గెట్ 100 పాయింట్స్. 100 అయితే రాలేదండి, 50 పాయింట్స్ వచ్చింది. వాయిస్ అనేది మైక్ వేరేది ఆర్డర్ పెట్టున్నాం, అది మైక్ రాగానే నేను రీప్లేస్ చేస్తాను. వచ్చింది అయితే అసలు ఇస్తారు. మంచి టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. టైం చూస్తే 2 మంచి టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. టైం చూసుకుంటే 2:22 అయింది అప్పుడు. అయితే అసలు లేదా టార్గెట్ 180 దాకా డౌటే, కానీ 150 దాకా అయితే ఉంది టార్గెట్. ఫస్ట్ టార్గెట్. కామెంట్స్ ఏం పర్లా. ఈరోజు లాస్ ఇచ్చినా ఏం కాదు. మీరు ఉదయం ఆల్రెడీ మీకు మంచి టార్గెట్ అనేది బుక్ చేయించాను. ఈరోజు ఇంకొక టార్గెట్ కోసం, మంచి టార్గెట్ కోసం పెట్టుకొని ఉన్నాను. అదేమో రివర్స్ అవ్వదాం వద్దా అన్నట్టు తిరుగుతుంది. ఏం పర్లేదు, చూడండి. అందరూ పీఈలో ఉన్నారు, మనం మటుకు సిఈలో ఉన్నాం. ఈరోజు చాలా 150 అనేది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 150. సెకండ్ టార్గెట్ దాకా అయితే నా హోప్ అయితే ఉందండి. లేదు, 147 పాయింట్స్ మన రెడ్ లైన్ దగ్గర నుంచే వెళ్ళింది. ఇది కాస్ట్ పెట్టుకోండి. లేదా కాస్ట్ ఈరోజా మార్కెట్ భలే ఆడుకుంటుంది మనల్ని. ఈరోజా ఎవరిని నిలబెట్టట్లేదా? సినిమా చూపిస్తుంది మార్కెట్ ఈరోజా. అంటే మనం వద్దురా అనుకున్న టైంలో మళ్ళీ నేనున్నా, నీకెందుకు భయపడబాగా, నేను వెళ్తున్నానని చెప్పి మళ్ళీ వెళ్తున్నట్టు వెళ్ళి ట్రాప్ కొట్టి మళ్ళీ డౌన్కి వస్తుంది అది. మళ్ళీ మన ఎంట్రీకి వచ్చేసి మళ్ళీ వెళ్తుంది అది. అంటే స్టాప్ లాస్ మటుకు మస్ట్ అండ్ షుడ్గా 65 అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఎవ్వరు ఎక్కడ కొన్నా కూడా స్టాప్ లాస్ అనేది 65 పెట్టుకోండి. ఈశగిరీశన 17 పాయింట్స్ నా ఎంట్రీ దగ్గర నుంచి. ఓకేనా? ఇప్పుడు 25 పాయింట్స్ వస్తుంది చూడండి. అది దట్ ఈస్ మై అనాలిసిస్. 110 క్రాస్ అవ్వాలా, దానికి క్రాస్ అయితే బ్లాస్టెడ్. ఏ కాడికి నా స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదండి. నేను తోపని అని ఎప్పుడు చెప్పుకోను. ఒకటి గుర్తుపెట్టుకోండి, తోపని ఎప్పుడు చెప్పుకోను. ఇలాగ ఉండాలి పవర్ ఆఫ్ ది ట్రేడింగ్. చూడండి, దిస్ ఈజ్ మై అనాలిసిస్. హౌ ఇస్ ఇట్? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, పిఈలో అంత మూమెంట్ లేదు. ట్రాప్ చేస్తుంది, ట్రాప్ చేసి అంత తీసుకుపోయిన తర్వాత కాల్లో మన ఎంట్రీ అనేది 80 దగ్గర ఉంది.